నేనిక్కడి నుంచి కదలను. అల్లుడు గారేంటి రాకెట్ల పైకి లేచి చివరికి చింపేసి తుస్సుమన్నాడు. ఎంతైనా నా కూతురంటే అల్లుడు గారికి ప్రేమే. మీరేంటో నాకు బాగా తెలుసు. ఈ విడాకులు డ్రామాలు, అమ్మమ్మకి హార్ట్అటాక్ వచ్చిందని చెప్పడం ఇవన్నీ మానేయండి. ఇవన్నీ కాదు. అసలు ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావా రావట్లేదా అది చెప్పు ముందు. ఎన్నిసార్లు రానని చెప్పాలి? చెప్పి చెప్పి నాకే విసుగొస్తుంది. నీకు విసుగొచ్చినా అలుపొచ్చినా నేనిక్కడి నుంచి కదలను. నువ్వు నాతో పాటు వచ్చే వరకు ఇక్కడే ఇలానే నీ ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చుంటాను. నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేను మాత్రం మీతో రాను. రండి. నేను చెప్పేది కామెడీగా తీసుకుంటున్నావేమో. ఇదిగో ఇప్పుడే ఈ క్షణం నుండే నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అంతగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఏం సాధించావని? సాధించలేదురా, కానీ సాధించబోతున్నాను కదా. ఏంటి సాధించబోయేది? మనం ప్లాన్ మాత్రమే వేశాం, ఇంకా సక్సెస్ కూడా కాలేదు, అప్పుడే సెలబ్రేషన్స్ అండి. లేదు రాహుల్, మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నా 6th సెన్స్ చెప్తుంది. ఈ పాటికే రాజా కావ్య దగ్గరకు వెళ్లేసుంటాడు. బిడ్డను వదులుకోవడానికి కావ్య ఎలాగూ ఒప్పుకోదు కాబట్టి. అపర్ణ, సుభాష్, ప్రకాశం, అందరూ కిందికి రండి. ఇంకో 5 నిమిషాల్లో గుడ్ న్యూస్ వింటావని. ఖచ్చితంగా అమ్మ ఇప్పుడు పిలుస్తుందంటే కావ్య విడాకుల గురించి చెప్పడానికే. ఏంటత్తయ్యా, ఏమైంది? ఎందుకలా అరిచారు? ఏముందదినా, ఆ కావ్య మళ్ళీ ఏదో చేసుంటుంది. ఈసారి ప్రాబ్లం చేసింది నా మనవరాలు కాదు, మరింకెవరమ్మా? నీ కొడుకు. వాడు కావ్యం తీసుకొస్తానని వెళ్ళాడు కదమ్మా, మళ్ళీ ఏం చేసి తగలబడ్డాడు? అమ్మాయిని తీసుకొస్తానని అక్కడికి వెళ్ళాడుగా, కాని తీరా అక్కడికి వెళ్ళాక నా మనవరాలు రాను అని చెప్పిందంట. కొంపతీసి రాజ్ కోపంలో ఆ కావ్యలాగే విడాకులు గాని ఇస్తానన్నాడా ఏంటి? విడాకులు ఇవ్వడం కాదు రుద్రాని, నా ఇంటికి ఎలా రావో చూస్తాను అని అత్తగారింటి ముందే నిరాహార దీక్షకు కూర్చున్నాడంట.